హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనం మనసుకి మందు గురించి తెలుసుకుందాం. మరి ప్రకాశవంతమైన రంగులు కంటికే కాదు ఫ్రెండ్స్, మనసుకు కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఆ వర్ణాలన్నీ ఒకే చోట కనిపిస్తే ఇంకా ఆనందం ఏమవుతుంది, రెట్టింపు అవుతుంది కదూ. అందుకే హోలీ ఓ కలర్ థెరపీ కూడా అంటున్నారు నిపుణులు, తెలుసా ఫ్రెండ్స్. మరి ఎరుపు, పసుపు వంటివేమో ప్రకాశవంతమైన రంగులు, అవి సానుకూల దృక్పథాన్ని పెంచితే, నీలం, గులాబీ ఏమో ప్రశాంతతను అందిస్తూ మన భావోద్వేగాల్ని కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయన్నమాట. ఇలా అందరితో ఆడి పాడడంతో ఆనందాన్ని పెంచి మన ఒత్తిడిని తగ్గించి సెరటోనిన్, డోపమైన్, ఎండార్ఫిన్లు ఎక్కువగా విడుదలవుతాయి. అందుకనే మరి చక్కగా మనం హోలీ ఆడాలి. జల్లంత కవ్వింత కావాలిలే అంటూ చేసే రంగేళి నృత్యం శారీరక శ్రమని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మరి ఇంకా ఏమంటున్నారో తెలుసా ఫ్రెండ్స్, సైకాలజిస్టులు అయితే ఇది మానసిక వ్యాధిని కూడా చక్కగా ఒక థెరపీలాగా పనిచేస్తుంది. కాబట్టి దీనిని చికిత్సా కేంద్రాల్లో కూడా, అంటే వాళ్లకు ఉపయోగిస్తే హోలీ లాంటి వేడుకల్ని ఓ థెరపీలా, ఈ చికిత్సా కేంద్రాలు ఎన్నో రోగాలు ఉంటాయి కదా, అక్కడ ఉపయోగిస్తే కూడా చక్కగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. కాబట్టి హోలీ అనేది మరి మనసుకి ఎంత ఉల్లాసాన్ని కలిగిస్తుంది, అలాగే మనల్ని ఎంతో సంతోషంగా ఉంచుతుంది ఫ్రెండ్స్. అలాగే మనమందరము మరి ప్రతిరోజు ధ్యానం చేయాలి కదా మాస్టర్స్. ధ్యానం ఎలా చేయాలి అంటే సుఖాసనంలో కూర్చోవాలి, కళ్ళు రెండు మూసుకోవాలి, కాళ్ళు రెండు కట్టేసుకోవాలి, చేతులు రెండు కట్టేసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.